హలో ఆల్, వెల్కమ్ టు సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్. ఈరోజు అన్ని స్టోర్స్లో కూడా ఫుల్ స్టాక్ వచ్చేసింది ఫ్యాన్సీ శారీస్ స్టాక్. మరి ఆ ఫ్యాన్సీ శారీస్లో కూడా గ్లాస్ టిష్యూస్, క్రష్ మెటీరియల్ ఉన్న ఫ్యాన్సీ శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. మంచి వైబ్రెంట్ కలర్స్లో కూడా ఉన్నాయి. మరి ఈ మధ్యకాలంలో పేస్టల్స్ బాగా ఫేమస్ అయ్యాయి. అలాగే కట్టుకోవడానికి కూడా చాలామంది ఇష్టపడుతున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్. అందుకే పేస్టల్ షేడ్స్లో కూడా ఈరోజు ఫ్యాన్సీ శారీస్ మనం చూసేద్దాం. ముందుగా నేను రేపు చేసుకున్న శారీ, ఇట్స్ నైస్ స్టీల్ బ్లూ కలర్ శారీ. మంచి షేడ్ ఆఫ్ బ్లూ అనమాట. సో ఇవన్నీ కూడా ప్లెయిన్ శారీస్ వచ్చి మనకి బార్డర్స్లో కట్ వర్క్స్ వచ్చాయి మెజారిటీ ఆఫ్ ద శారీస్. ఈ శారీ మెటీరియల్ వచ్చేసి వెరీ లైట్ వెయిట్ ఉంది. సో ఈవినింగ్ పార్టీస్కి కానీ లేదంటే చిన్న చిన్న ఈవెంట్స్కి, ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ప్రాపర్ బాడీ అంతా కూడా క్రష్ ఉండి పైన కింద కూడా బార్డర్స్ వచ్చాయి. ఫ్లోరల్ బార్డర్ వచ్చింది, అలాగే మనకి కట్ వర్క్ ఎడ్జ్ కూడా వచ్చేసింది అనమాట. ఇది పళ్ళు, ఆల్మోస్ట్ అంత పళ్ళు ప్లెయిన్ వచ్చి మొత్తము సేమ్ డిజైన్ మనకి పళ్ళులో కూడా కంటిన్యూ అయింది. సో దీని బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, సేమ్ ఇదే విత్ ఫ్లోరల్ బార్డర్స్ అండ్ కట్ వర్క్ బార్డర్స్. కానీ మీరు కావాలంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసినట్టు పింక్స్ అండ్ ఎల్లోస్ ఆర్ మెహందీ గ్రీన్ కలర్ ఉపయోగించి, బికాస్ అవన్నీ శారీలో ఉన్నాయి కాబట్టి అలా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫ్యాన్సీ శారీ. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 2850. మన వీడియోస్లో చూపించే మెజారిటీ ఆఫ్ ద శారీస్ యూజువల్ కలర్సే ఉంటుంటాయి, బట్ లైటింగ్ వల్ల కొన్నిసార్లు కలర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అందుకే నేను నోట్తో యూజువల్లీ చెప్తూ ఉంటాను, ఈ కలర్ ఇలా ఉంది, ఈ డార్క్ షేడ్ ఆఫ్ ఈ కలర్ ఉంది, లేదంటే లైటర్ షేడ్ ఆఫ్ ఈ కలర్ ఉంది అని చెప్పేసి. సో ఈ కలర్ మీకు కెమెరాలో కాస్త లైట్గా కనిపించినా కూడా దిస్ ఇస్ డార్క్ షేడ్ ఆఫ్ టీల్ బ్లూ అనమాట. సో ఇవి క్రష్ మెటీరియల్ అవ్వడం వల్ల ఒక షేడ్ ఆఫ్ మనకి గ్లిటర్ అనేది ఉంటుంది కాబట్టి మీకు షేడ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది లైట్ వల్ల. సో మిగిలిన షేడ్స్ అన్నీ కూడా నేను చెప్తాను అవి ఏ షేడ్లో ఉన్నాయో, బట్ మీకు కెమెరాలో చూపించేది మాత్రం కాస్త లైట్ కలర్ అయ్యి ఉండొచ్చు. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 2850. నెక్స్ట్ శారీ ఇస్ అ బాటిల్ గ్రీన్ కలర్ శారీ, ప్రాపర్ డార్క్ షేడ్ ఆఫ్ బాటిల్ గ్రీన్. సేమ్ శారీ అంతా కూడా సేమ్, ఈవెన్ ఫ్లోరల్ డిజైన్ కట్ వర్క్ బార్డర్స్ కూడా సిమిలర్గా ఉన్నాయి, జస్ట్ కలర్ వేరీ అవుతుంది అంతే. సో ఇదంతా వచ్చేసి మనకి పళ్ళు సేమ్ డిజైన్ వచ్చింది. సో చెప్పాను కదా ఇందాక శారీలో బ్లౌజ్ మనకు చూపించడానికి కుదరలేదు కాబట్టి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, బట్ బార్డర్ ఇలా వచ్చిందనమాట. మనం హ్యాండ్స్కి పెట్టించుకోవడానికి సేమ్ కట్ వర్క్ అండ్ ఫ్లోరల్ బార్డర్ ఫర్ ద బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ కూడా 2850. సో నెక్స్ట్ నేను రేపు చేసుకున్న శారీలోని ఇది లాస్ట్ కలర్ అనమాట. 3 కలర్స్ వచ్చాయి. ఒకటేమో టీల్ బ్లూ, ఒకటి వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ ఇందాక చూపించాను, థర్డ్ కలర్ వచ్చేసి ఈ డార్క్ మెరూన్ అనమాట. లైట్ చాక్లెట్ బ్రౌన్ అంటే డార్క్ మరూనిష్ షేడ్లో ఉంది. ఇది సేమ్ ప్యాటర్న్ అంతా కూడా వెరీ సిమిలర్, జస్ట్ కలర్ మాత్రం వేరీ కలర్ చూపిస్తున్నాను అంతే. ఇది పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ కాంబినేషన్ ప్రైస్ కూడా 2850. సో ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ ఫుల్గా వచ్చిందని చెప్పాను కదండి, ఇది సెకండ్ వెరైటీ అనమాట. ఇందాక నేను రేపు చేసుకున్నదేమో ఫుల్ ప్రాపర్ గ్లాస్ మెటీరియల్ ఉంది, కొంచెం క్రష్ మెటీరియల్ అనిపిస్తుంది. ఇది వచ్చేసి కొంచెం సాఫ్ట్ సిల్క్ లాగా వచ్చింది అనమాట. వెరీ బ్యూటిఫుల్ కలర్, వెరీ బ్యూటిఫుల్ షేడ్ ఆఫ్ పేస్టల్ పిస్తా గ్రీన్. పిస్తా గ్రీన్ అండ్ పింక్ ఇస్ అ వెరీ గుడ్ కాంబినేషన్. ఆల్ ఓవర్ అంతా కూడా మెటీరియల్ చాలా బాగుంది, మంచి ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్, లైట్ వెయిట్ ఉంది అండ్ ఒక ఇన్హెరెంట్ షైన్ కూడా ఉంది కాబట్టి మెటీరియల్కి చిన్న చిన్న ఈవెంట్స్ కూడా చాలా బాగుంటుంది. సో మొత్తం అంతా పైన కింద కూడా కట్ బార్డర్స్ వచ్చాయి ఫ్లోరల్ ప్యాటర్న్తో, కాస్త పెద్ద ఫ్లోరల్ బార్డర్ వచ్చేసింది. బాడీ అంతా వచ్చేసి మనకి సేమ్ డిజైన్ థ్రెడ్ వర్క్ అన్నది మనకి బాడీలో కూడా వచ్చింది. సో కుచ్చుల దగ్గర అన్ని చోట్ల. ఇది వచ్చేసి పళ్ళు, సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతూ పళ్ళు వచ్చింది అండ్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అనమాట. సో శారీ అంతా కూడా ఇంత డిజైన్ ఉంది, 2 sides హెవీ బార్డర్ ఉంది కాబట్టి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది. షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకుని ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ ఉంటుంది శారీ. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 4495. నెక్స్ట్ శారీ ఇస్ అ పీచ్ కలర్ శారీ. సో ఇందాక చూపించిన దాంట్లోనే చెప్పాను కదండి, ఇందులో మనకి బ్రైట్ షేడ్స్ ఉన్నాయి, అలాగే పేస్టల్ షేడ్స్ కూడా వచ్చాయి స్టాక్లో అని చెప్పి. సో ఈ ప్యాటర్న్లో ఎక్కువ పేస్టల్ షేడ్స్ ఉన్నాయి అండ్ ఎవ్రీ షేడ్ ఇస్ అ లవ్లీ షేడ్. సో ఇందాక మీరు పిస్తా గ్రీన్ చూసారు, ఇది వచ్చేసి ప్రాపర్ పింకిష్ పీచ్ కలర్ అనమాట. వెరీ వెరీ బ్యూటిఫుల్ శారీ, ఫ్లోరల్ బార్డరు అలాగే కట్ వర్క్ కూడా వచ్చింది. దిస్ ఇస్ ద పళ్ళు, దిస్ ఇస్ ద ప్లెయిన్ బ్లౌజ్. సో ఎక్కువ వర్క్ వచ్చింది కాబట్టి ఆల్ ఓవర్ దెర్ ఇస్ వర్క్ అండ్ దట్స్ ద రీజన్ ఇట్స్ అ ప్లెయిన్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ కూడా 4495. ద నెక్స్ట్ శారీ ఇస్ అ లైట్ స్కై బ్లూ కలర్ శారీ. సో సేమ్ ప్యాటర్న్ ఫ్లోరల్ డిజైన్ అంతా కూడా వెరీ సిమిలర్, జస్ట్ కలర్ ప్యాలెట్ మాత్రం డిఫరెంట్ వేరీ అవుతుంది. ఒక 3-4 కలర్స్ ఉన్నాయి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలర్. సో మనకి ఇది పళ్ళు అండి అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. So depending on what sarees you already have and what colors you already have, you can pick from the varied range of colors.
ఈ సారీ ప్రైస్ కూడా 4495. సో ఈ ప్యాటర్న్లో ఇది వచ్చేసి లాస్ట్ కలర్ మనకి. సో వెరీ నైస్ లైలాక్ కలర్ షేడ్, బ్యూటిఫుల్ లైలాక్ కలర్ షేడ్. సో లైలాక్ అండ్ లైట్ పర్పుల్స్ బాగా ట్రెండ్లో ఉన్నాయి, కలర్ ఆఫ్ ది ఇయర్ అని చెప్తూ ఉంటారు కదా, అలాగా ప్యాటర్న్స్లో అలాగే ఫ్యాబ్రిక్స్లో దిస్ కలర్ ఇస్ ద మోస్ట్ సెల్లింగ్ కలర్ అనమాట ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్, 1.5 yearలో. సో సేమ్ ప్యాటర్న్ వచ్చింది ఇది కూడా. సో వెరీ నైస్ మావ్ కలర్ టు బి వెరీ ప్రిసైజ్. దిస్ ఇస్ ద ప్లెయిన్ బ్లౌజ్. ఈ సారీ ప్రైస్ కూడా 4495. సో నెక్స్ట్ ప్యాటర్న్ గ్లాస్ టిష్యూ, మళ్ళీ సిమిలర్ ప్యాటర్న్ వచ్చింది, కాకపోతే ఇంకా లైట్ వెయిట్లో అండ్ కొంచెం మనకి పేస్టల్ షేడ్స్లో వచ్చాయన్నమాట. మనం ఫస్ట్ చూసిన గ్లాస్ టిష్యూ శారీస్ వచ్చేసి బ్రైట్ కలర్స్ ఉన్నాయి కదా, టీల్ బ్లూ, బాటిల్ గ్రీన్, మరూన్ కలర్స్. ఇవి వచ్చేసి పేస్టల్ షేడ్స్. ఒక 2-3 శారీస్ ఉన్నాయి దీంట్లో. దిస్ ఇస్ అ లైట్ బ్లూ కలర్స్ శారీ. బ్యూటిఫుల్గా మనకి ప్యాటర్న్ వచ్చింది, ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చి ఇక్కడ మనకి కట్ వర్క్ బార్డర్ వచ్చేసింది. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మొత్తం రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్స్ కూడా వచ్చాయి హ్యాండ్స్కి. ఈ శారీ ప్రైస్ 2895. సో ఇంగ్లీష్ కలర్ ఆర్ పేస్టల్ కలర్స్లో లైట్ మావ్ కలర్లో ఇంకొక ప్యాటర్న్ ఉంది. ఇది కూడా అంతా గ్లాస్ టిష్యూ వచ్చింది. సో మీరు చూసినట్లయితే కనుక దీనికి శారీ ఇలా కదిలినప్పుడు మీకు తెలుస్తుంది. దీంట్లో ఒక గోల్డ్ టిష్యూ అన్నది రన్ అయిందనమాట. సో చూడండి, క్రష్ మెటీరియల్ అలాగే గోల్డ్ టిష్యూ కూడా ఉంది శారీలో. మనకి దానిపైన పీచ్ కలర్ వర్క్ అలాగే కట్ వర్క్ బార్డర్స్ వచ్చాయి. ఇది పళ్ళు అండ్ దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది వితౌట్ ఎనీ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ 3495. ఇంకొక ప్యాటర్న్ ఇదే శారీస్లో. సో మన కట్ వర్క్స్ వద్దు, చాలా హెవీగా అనిపిస్తుంది అని అనిపిస్తే కనుక ఇలా ప్లెయిన్ సెల్ఫ్ వర్క్ వచ్చిన శారీస్ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. వీటికి మనము కాంట్రాస్ట్ ఏదైనా మంచి బ్లౌజ్ చేయించుకుంటే కూడా చాలా బాగుంటుంది, ఇదే రన్నింగ్ బ్లౌజ్ కాకుండా. సో దీని అందరికీ కూడా శారీస్కి పైన థ్రెడ్ వర్క్ వచ్చింది, అలాగే సెక్విన్ వర్క్ కూడా వచ్చింది శారీ అంతా. సో ఈవినింగ్ చిన్న చిన్న పార్టీస్కి, ఈవెంట్స్కి కూడా బాగుంటుంది. దిస్ ఇస్ ద పళ్ళు విత్ టాసల్స్ అండ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్. సో ఇందాక నేను చెప్పినట్టు ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా మీరు కావాలంటే కనుక ఏదైనా వేరే కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 3095. సో ఇప్పుడు ఇందాక చూపించిన ప్యాటర్న్లోనే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, మనం క్విక్గా చూసేద్దాము. ఇది వచ్చేసి ఆఫ్ బేజ్ కలర్ అనమాట, ప్రాపర్ వీట్ కలర్ అని అంటూ ఉంటారు కదా, అలా ఆల్మోస్ట్ గోల్డ్ శారీ అని అనొచ్చు. సేమ్ సెక్విన్ వర్క్, థ్రెడ్ వర్క్ వచ్చింది. సేమ్ పళ్ళు విత్ టాసల్స్ అండ్ అ ప్లెయిన్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ 3095. సో ఇందాక మనం చూసిన షేడ్ ఆఫ్ లైట్ బ్లూయిష్ గ్రీన్ షేడ్ చూసాం మనము. ఇది వచ్చేసి ప్రాపర్ పిస్తా గ్రీన్ షేడ్. పిస్తా గ్రీన్ షేడ్కి సేమ్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ అంతా కూడా, అలాగే సెక్విన్ వర్క్ కూడా వచ్చింది. ఇది పళ్ళు విత్ టాసల్స్ అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. దీని ప్రైస్ కూడా 3095. సో ఈ ప్యాటర్న్లో మనం చూసిన 3 షేడ్స్లో ఆల్మోస్ట్ గ్రీన్స్ అండ్ పిస్తా గ్రీన్స్ అండ్ లైట్ బ్లూస్ ఉన్నాయి. కాస్త షేడ్ డిఫరెన్స్ ఎక్కువ కనిపించకపోవచ్చు కెమెరా పైన, బట్ స్లైట్ వేరియేషన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ మోర్ ఆన్ టు ద బ్లూవర్ సైడ్ అనమాట, షేడ్ ఆఫ్ బ్లూ సైడ్ ఎక్కువ ఉంది, బ్లూయిష్ గ్రీన్ సైడ్ ఉంది. సేమ్ సెక్విన్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్. దిస్ ఇస్ ద పళ్ళు విత్ టాసల్స్ అండ్ ఇట్స్ అ ప్లెయిన్ బ్లౌజ్. 3095 దీని ప్రైస్. సో మనం ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ చూస్తున్నాము. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అన్ని శారీస్లో కూడా కట్ వర్క్ బార్డర్స్ చూసాం మనం, ఫ్లోరల్ బార్డర్స్ అండ్ కట్ వర్క్ బార్డర్స్. ఇప్పుడు కట్ వర్క్ లేకుండా ప్లెయిన్ ఫ్లోరల్ బార్డర్స్ చూద్దాం. సో ఇది కూడా ఇందాక చెప్పినట్టు ఇట్స్ టాప్ క్వాలిటీ మెటీరియల్ అండి, గ్లాస్ టిష్యూ కాదు. దిస్ ఇస్ ప్రాపర్ సాఫ్ట్ సిల్క్ లాగా వచ్చి ఒక చిన్న షైన్ వచ్చింది. ఇట్స్ ఫ్యాన్సీ శారీ, ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్స్ పిస్తా గ్రీన్ శారీ. బాడీ పైన బ్లూస్ అండ్ పింక్స్ ఉపయోగించి థ్రెడ్ వర్క్ వచ్చింది. పైన కింద కూడా మనకి బార్డర్స్ ఉన్నాయి, ఫ్లోరల్ బార్డర్స్. ఇది వచ్చేసి పళ్ళు, మనకి ఏమీ స్పెషల్గా గ్రాండ్గా లేకుండా సేమ్ రన్నింగ్ వచ్చింది. మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది వితౌట్ ఎనీ డిజైన్ ఆర్ ఎనీథింగ్. ఈ శారీ ప్రైస్ 3595. సో ఇందాక చూసిన ప్యాటర్న్లోనే ఇంకొక డిఫరెంట్ కలర్స్ చూద్దాం ఇప్పుడు. ఇది వచ్చేసి పీచ్ కలర్ అనమాట. సేమ్ డిజైన్ అంతా కూడా వెరీ సిమిలర్, ఇంక్లూడింగ్ ద ఫ్లవర్స్, బార్డర్ డిజైన్ అంతా కూడా సేమ్, జస్ట్ కలర్ మాత్రం వేరీ అవుతుంది. ఇది వచ్చేసి పీచ్ కలర్. ఇంకా చెప్పాలంటే ప్రాపర్గా కొంచెం మంచి షేడ్ ఆఫ్ ఆనియన్ పీల్ కలర్ అనమాట, ఉల్లిపాయ రంగు అని అంటూ ఉంటారు కదా అది. దిస్ ఇస్ ద ప్లెయిన్ బ్లౌజ్. దీని ప్రైస్ కూడా 3595. దిస్ ఇస్ అ లైట్ బ్లూ కలర్ శారీ. బ్యూటిఫుల్ ఫ్లోరల్ బార్డర్స్ పైన కింద కూడా. ఇది వచ్చేసి మనకి పళ్ళు. సో సేమ్ సిమిలర్, దీస్ ఆర్ ఆల్ సిమిలర్ లైన్స్, సిమిలర్ షేడ్స్ ఆఫ్ శారీస్, బట్ అ బిట్ కొంచెం మనకి కలర్ వేరియేషన్ వస్తుంది అంతే. దిస్ ఇస్ ద ప్లెయిన్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ 3595. So as I earlier told, this mauve color is very much in fashion. Mauve, light lilac, light lavender shades. This is also this similar price range, similar pattern, just color matram variation undante. The pallu and plain blouse. So ee saree price kuda 3595.
నెక్స్ట్ సారీ ఇస్ లైట్ వెరీ లైట్ బ్లూ అనమాట, ప్రాపర్ మంచి బ్లూ కలర్, పేస్టల్ బ్లూ కలర్. సేమ్ ప్యాటర్న్ అంతా కూడా వెరీ సిమిలర్, పైన కింద కూడా ఫ్లోరల్ బార్డర్స్. ఇది వచ్చేసి పళ్ళు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. ఈ సారీ ప్రైస్ కూడా 3595. సో సాధారణంగా మన ఆడవాళ్ళ సైకాలజీ ఎలా పనిచేస్తుంది అని అంటే, కొంచెం మీడియం రేంజ్, బడ్జెట్ ఫ్రెండ్లీ, కంఫర్టబుల్ శారీస్ ఎక్కువ కొనుక్కోవాలి, తక్కువ రేంజ్లో ఎక్కువ కొనుక్కొని బాగా రేంజ్ పెరిగే కొద్దీ కంచిపట్టు శారీస్ అవన్నీ కూడా తక్కువ కొనుక్కోవాలని వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో ఈ రోజు నేను చూపించిన శారీస్ అన్నీ కూడా ప్రాపర్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ఉన్నాయి, మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఏ శారీ నచ్చినా కూడా వెంటనే పిక్ చేసుకోవడానికి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ ద్వారా పంపించేసేయండి. మరిన్ని సెట్ ఆఫ్ కొత్త కలెక్షన్స్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను.